హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫుడ్ ఎలర్జీ గురించి చెబుతున్నాను. శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ ఫుడ్ని తప్పుగా గుర్తించడం వలన ఫుడ్ ఎలర్జీ వస్తుంది. ఫుడ్ ఎలర్జీ వలన హిస్టమిన్ విడుదలయి దద్దుర్లు నుండి తీవ్రమైన అనాఫిలాక్సిస్ వరకు వివిధ లక్షణాలు వస్తాయి. ఈ హైపర్సెన్సిటివిటీ జీన్స్ లేదా ఎన్విరాన్మెంట్ వల్ల వస్తుంది. ఫుడ్ ఎలర్జీ గురించి తెలుసుకోవడం వలన మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఏ ఆహార పదార్థాలకి ఎలర్జీ వస్తుందో చూద్దాం. కొంతమంది పిల్లలలో పాలకి ఫుడ్ అలెర్జీ ఉంటుంది. ఇంకొంతమందికి ఆపిల్స్, గుడ్లు, ముఖ్యంగా తెల్లసేనలు పడవు. బాదం, వాల్నట్స్, వేరుశెనగ వల్ల కూడా కొంతమందిలో ఎలర్జీ వస్తుంది. షెల్ ఫిష్, రొయ్యలు, క్రాబ్ వంటి వాటికి కూడా ఎలర్జీ వస్తుంది. కొంతమందికి సోయా గింజలు, సోయా ప్రొడక్ట్స్ కూడా పడవు. మరికొంతమందికి గోధుమలలోని గ్లూటెన్ ఫుడ్ అలెర్జీని ప్రేరేపిస్తుంది. కానీ ఈ ఫుడ్ వలనే అలెర్జీ వచ్చినట్లు మనకు ఎలా తెలుస్తుంది? దానికోసం ఫుడ్ అలెర్జీ లక్షణాలను తెలుసుకోవాలి. శరీరం మీద ఎర్రటి దద్దుర్లు వస్తాయి. పెదాలు వాస్తాయి. వికారం, వాంతులు, ఇంకా జ్వరం రావచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చి ఛాతిలో నొప్పి, ఆయాసం, దగ్గు వస్తాయి. తలనొప్పి, తల తిరగడం మరియు మూర్ఛ కూడా సంభవించవచ్చు. ఈ లక్షణాలు ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత వస్తే ఫుడ్ ఎలర్జీ అని అర్థం. ఈ లక్షణాలు గమనిస్తే వెంటనే ఫుడ్ ఎలర్జీని నివారించవచ్చు. ఇంట్లో మనం ఏం చేయవచ్చు? చిన్నపాటి ఎలర్జీ రియాక్షన్స్ ఇంట్లోనే నివారించవచ్చు. డౌట్ ఉన్న ఫుడ్ తక్కువ తినాలి లేదా తినడం ఆపేయాలి. యాంటీహిస్టమిన్స్ దద్దుర్లు మరియు దురద వంటి లక్షణాలను తగ్గిస్తాయి. లక్షణాలని జాగ్రత్తగా గమనించండి. తీవ్రమైన అలెర్జీలకు తక్షణ వైద్య సహాయం అవసరం. ఫుడ్ అలెర్జీలు ప్రమాదకరమైనవి కాబట్టి తీవ్రమైన ఎలర్జీలకు వెంటనే వైద్య సహాయం తీసుకోండి. మనము ఈరోజు ఫుడ్ అలెర్జీల గురించి తెలుసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ. నమస్తే.